ఎండోస్కోపీ అనేది చేయించుకోవాల్సిన అవసరం అంటే అది ఫస్ట్ మనకున్న ప్రాబ్లమ్. ఇప్పుడు ఇండైజెషన్ లేకపోతే కడుపులో ఏమన్నా పుండ్లు పడ్డాయా? లేకపోతే బ్లీడింగ్ అవ్వడము, రక్తహీనత, లేకపోతే మనకేమన్నా కడుపులో కణితులు ఏమైనా ఏర్పడ్డాయా? సో, ఇలాంటివి తెలుసుకోవాలి అంటే సో, మనకి ఎండోస్కోపీ అనేది చాలా మంచి ఇన్‌స్ట్రుమెంట్. హ్మ్. సో, వెరీ మినిమల్ ఇన్వేసివ్ అండ్ మనకి ఇట్ విల్ గివ్ గ్రేట్ డీటెయిల్స్ అనమాట. సో, ఇప్పుడు బ్లడ్ తగ్గింది, కడుపులో ఏమైనా పుండు, లేకపోతే అల్సరు, లేకపోతే క్యాన్సర్ ఏమైనా ఉందా చూసుకోవచ్చు. చూడడమే కాకుండా అదే టైంలో మనం బయాప్సీలు కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇండైజెషన్ ప్రాబ్లం ఉంది, ఎప్పటి నుంచో గ్యాస్ టాబ్లెట్లు వాడుతున్నాం, అలాంటి వాళ్ళకి ఎండోస్కోపీ ద్వారా హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, లేకపోతే వేరే ఏమైనా కారణం అనేది కూడా తెలుసుకోవచ్చు. అట్లా సో మనం పేషెంట్ వాళ్ళ దాన్ని బట్టి మనం డిసైడ్ చేస్తాం ఈయనకి నిజంగా అవసరం ఉందా లేదా అనేది. అయితే పేషెంట్స్ అందరూ భయపడుతూ ఉంటారుగా? డెఫినెట్లీ అండి. సో ఎవరు సంతోషంగా అయితే రారు ఎండోస్కోపీ అంటే. సో మీరు ఏ టెస్ట్ అయినా చేయించుకుంటాను, ఈవెన్ సిటీ స్కాన్, అల్ట్రాసౌండ్ దాంట్లో కనపడదా మీకు, ఇదే చేయాలని అడుగుతూ ఉంటారు. బట్ మనకి కొన్ని దీంట్లో క్లారిటీ వచ్చేవి ఉంటాయి, కొన్ని వేరే టెస్ట్లు వచ్చేవి ఉంటాయి. అండ్ భయపడాల్సిన అవసరమే లేదండి. ఇది ఇంకో రకంగా చెప్పాలంటే ఇదేదో పెద్ద బైపాస్ సర్జరీలా అంత పెద్ద ప్రొసీజర్ ఏం కాదు. హార్డ్లీ టేక్స్ 2 నిమిషాలు. మనకి నోట్లో చిన్న కెమెరా లాంటిది పంపించి మనం చూసుకొని వెంటనే వచ్చేస్తాం. హార్డ్లీ 2 నిమిషాలు. మనకి కాకపోతే కొంత చేసేటప్పుడు డిస్కంఫర్ట్ ఫీల్ అవుతాం. అది కూడా నాకు వద్దు అనుకుంటే మనం అనస్థీషియా, మనం మత్తు ఇచ్చి వాళ్ళని కంప్లీట్గా నాకౌట్ చేసి చేయొచ్చు. అండ్ వాళ్ళు ఎంతో కంఫర్ట్గా ఫీల్ అవుతారు. అసలు నాకు చేశారా అన్న డౌట్ కూడా వస్తుంది వాళ్ళకి.